మనము జీవించే ఈ డిజిటల్ అండ్ సోషల్ మీడియా ఏజ్లో చాలా మందికి ఎదుటి వాళ్ళ స్ట్రెంగ్స్ బలాలే కనపడుతున్నాయండి. అంటే వావ్, వాట్ ఏ టాలెంట్ యార్, బాగా పాట పాడుతున్నాడు, వాట్ ఏ డాన్స్, వాట్ ఇది వాట్ అదే అని ఎదుటి వాళ్ళ బలాలను మాత్రం గుర్తించడానికి పెట్టిన టైం కానీ క్యూరియాసిటీ కానీ మన బలాలు ఏంటో మనకున్న స్ట్రెంగ్స్ ఏంటో తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ కానీ ఆసక్తి కానీ చూపించట్లేరండి. ఒకటి గుర్తుంచుకోండి, దేవుడు ప్రతి మనిషికి ఒక యూనిక్ టాలెంట్ ఇచ్చాడు. మీకు కూడా ఒక యూనిక్ టాలెంట్ ఉంది. మీరు ఎదుటి వాళ్ళ టాలెంట్ను గుర్తించడంలో పెట్టిన సమయాన్ని, ఆసక్తిని మీ సొంత టాలెంట్ను గుర్తించడం పైన పెడితే మీ జీవితమే మారిపోతుంది. అదొకటే కాదండి, ఎదుటి వాళ్ళ వీక్నెసెస్ కూడా, చిన్న వీక్నెస్ పెద్దగా చూస్తుంటారు. మనకున్న వీక్నెసెస్ మాత్రం మనకు కనపడవు. ఎదుటి వాళ్ళు మన వీక్నెసెస్ గురించి చెప్పినా వాళ్ళ మీద మనం కోపము, ద్వేషం పెంచుకుంటాం తప్ప దాన్ని అంగీకరించము. ఒకవేళ మన వీక్నెసెస్ ఉంటే వాటిని అధిగమిస్తే మనకు కావాల్సిన నష్టాలు కానీ కష్టాలు కానీ తప్పుతాయి. ఆ వీక్నెసెస్ కాస్త స్ట్రెంగ్త్గా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది.